హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. మనము ఈ రోజు అయితే 9th క్లాస్ అండ్ 10th క్లాస్కి సంబంధించినటువంటి మనకు లాస్ట్ పేజెస్లలో ఉన్నటువంటి పర్యాయ పదాలు, నానా అర్థాలు, ప్రకృతి వికృతులు, ఉత్పత్తి అర్థాలు, అదేవిధంగా కొన్ని జాతీయాలు, సామెతలు, కొన్ని తెలంగాణ పదాలు ఏవైతే మనకు ఈ యొక్క టెక్స్ట్ బుక్ యొక్క లాస్ట్ పేజీలో ఉన్నటువంటి అంశాలన్నిటిని మనము క్లియర్గా అయితే రివిజన్ అయితే చేసుకుందాం. ఎందుకు? మనకి ఇన్ని రోజులు జరిగినటువంటి టెట్ ఆన్లైన్ ఎగ్జామ్లో అన్ని సెషన్లలో ఈ యొక్క అంశాల నుండి ప్రతిరోజు మనకు క్వశ్చన్స్ అనేటివి, ప్రశ్నలు అనేటివి వస్తున్నాయి. కాబట్టి మనకు ఎక్కడి నుండి ఇస్తున్నారు ఆ ప్రశ్నలు కూడా? టెక్స్ట్ బుక్, తెలుగు టెక్స్ట్ బుక్ లాస్ట్ పేజీలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పర్యాయ పదాలు ఏవైతే ఉన్నాయో అక్కడ నుండే వాళ్ళు తీసుకొని క్వశ్చన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం ఒక్కసారి వాటిని విని ఒకసారి చూసుకొని వెళ్ళిపోతే మీరు ఎగ్జామ్స్కి వెళ్తూ వెళ్తూ ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా మీరు ఒకసారి మన యొక్క యూట్యూబ్ ఛానల్ ఉన్నటువంటి ఈ యొక్క క్లాస్ని మీరు వింటూ వెళ్ళిపోతే మీరు ఈజీగా ఆన్సర్ అనేది అక్కడ ఐడెంటిఫై చేయవచ్చు. ఎందుకు? మనకు 4 ఆప్షన్లు ఉంటాయి కాబట్టి మనకు కావాల్సిన ఆప్షన్ని మనం ఈజీగా ఒకసారి చూసుకున్నట్లయితే మనము రైట్ ఆన్సర్ పెట్టే అవకాశం ఉందనే ఉద్దేశంతో నేను ఆల్రెడీ మీకు 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ తెలుగుకు సంబంధించినటువంటి పర్యాయ పదాలు, ఉత్పత్తి అర్థాలు, నానా అర్థాలు, ప్రకృతి వికృతులు, తెలంగాణ పదాలు, కీలక విషయాలు అవన్నిటిని నేను చెప్పడం జరిగింది. ఆ యొక్క వీడియో మనం ఒకటే చేస్తాం. ఇక మనము ఒకసారి పర్యాయ పదాలను అయితే చూద్దాం. రైట్, మనము 9th క్లాస్ తెలుగులో లాస్ట్ పేజీలో ఉన్నటువంటి పర్యాయ పదాలను ఒకసారి మనం క్లియర్గా చూద్దాము. మనకు ఆ 4వ రోజు సెషన్లో కూడా సోషల్ పేపర్ 2 వాళ్ళు రాసినప్పుడు కూడా తెలుగులో మనకు 9th క్లాస్ నుండి ఆ పర్యాయ పదాలని అడగడం అయితే జరిగింది. అవి మనకు ఇప్పుడు రివిజన్లో మనకు వస్తాయి. నేను అక్కడ చెప్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఫాస్ట్గా రివిజన్ అయితే చేసుకుందాము. జాగ్రత్తగా వినండి, ఖచ్చితంగా మనకు ఎగ్జామ్లో వస్తాయి. రైట్, అంధాకారం అనే పదానికి పర్యాయ పదం ఏమవుతుంది? తమస్సు, చీకటి, తిమిరము. అతివ అనే పదానికి పర్యాయ పదము స్త్రీ, ఇంతి అవుతుంది. అదేవిధంగా మనకు అని అనే పదానికి పర్యాయ పదము యుద్ధము, పోరు, సమరము, రణము. ఆకాశం అనే పదానికి పర్యాయ పదము గగనము, అంబరము. ఆభరణం అనే పదానికి పర్యాయ పదము భూషణము, అలంకారము, సొమ్ము, నగ. ఆశ అనే పదానికి పర్యాయ పదాలు కోరిక, వాంఛ, ఇచ్ఛ. పూర్వి అనే పదానికి పర్యాయ పదాలు భూమి, అవని, ధరణి, పురమి, నేల. ఉసురు అనే పదానికి పర్యాయ పదము ప్రాణము, ఊపిరి, పానము, ఆయువు. ఓలి అనే పదానికి పర్యాయ పదము క్రమము, వరుస. కష్టాలు అనే పదానికి పర్యాయ పదము బాధలు, తిప్పలు, ఉల్లెందలు, గోసలు, యాతనలు అనేటివి మనకు పర్యాయ పదాలు అవుతాయి కష్టానికి. నెక్స్ట్ మనకు కావుము. కావుము అనే పదానికి పర్యాయ పదం ఏమవుతుంది అంటే కాపాడుము, రక్షించుము. కినుక అనే పదానికి పర్యాయ పదం అలుక, కోపం. క్షితి అనే పదానికి పర్యాయ పదం భూమి, ధర, ధాత్రి, ధరణి. కృప అనే పదానికి పర్యాయ పదం దయ, కరుణ, జాలి, నెనరు, కనికరం. కృపానం అనే పదానికి పర్యాయ పదము కత్తి, ఖడ్గము, అసి. కొండ అనే పదానికి పర్యాయ పదము పర్వతము, అచలము, అద్రి, గుట్ట. కోపం అనే పదానికి పర్యాయ పదము ఆగ్రహము, క్రోధము, అలుగుట. నెక్స్ట్ గేలి. గేలి అనే పదానికి పర్యాయ పదాలు వెక్కిరించు, హేళన చేయు, కారెడ్డం. అదేవిధంగా కారెడ్డం, ఆడు, కారెడ్డం, ఆడు. చుక్క. చుక్క అంటే నక్షత్రము, తార. చెట్టు అంటే వృక్షము, తరువు, మహీజం అనేటివి పర్యాయ పదాలు అవుతాయి చెట్టు. నెక్స్ట్ చౌక. చౌక అనే పదానికి పర్యాయ పదాలు ఏమవుతాయంటే అగ్గువ, తక్కువ, చులకన, హీనం. జలది అంటే సముద్రము, అంబుది, వార్ది, సాగరం. జీవితం అంటే బతుకు, మనుగడ, జీవనము, మనికి. తండ్రి అంటే అయ్య, అప్ప, అబ్బ, నాయన, నాన్న అని పిలుస్తాం. తల అంటే నెత్తి, శీర్షము, శిరస్సు, మస్తకము, ఉత్తమాంగం. ఉత్తమాంగం తల అంటే పర్యాయపదాలు. తస్కరుడు అంటే దొంగ, చోరుడు, ముచ్చు అనేటివి తస్కరుడు అనే పదానికి పర్యాయపదాలు. తృష్ణ అనే పదానికి పర్యాయపదాలు కోరిక, వాంఛ, ఇప్సా, ఈప్సా. తేజీ అనే పదానికి పర్యాయపదము గుర్రము, అశ్వము, తురంగం. దిక్కము అనే పదానికి పర్యాయపదము ఏనుగు, గున్న, కరభం. ఏనుగు, గున్న, కరభం. దిక్కము అనే పదానికి పర్యాయపదము ఏనుగు, గున్న, కంబం, కరభం అనే మనకు పర్యాయపదాలు అనేటివి అవుతాయి. చూడండి, దిక్కము అనే పదానికి ఏనుగు, గున్న, కరభము అనేటివి మనకు పర్యాయపదాలు అవుతాయి. నెక్స్ట్ మనకు ధ్వని. ధ్వని అంటే మనకు పర్యాయ పదం ఏమవుతుంది? ధ్వని అంటే శబ్దము, చప్పుడు, సవ్వడి, సద్దు. దుఃఖం అంటే ఏడుపు, శోకము, రోదన. మనం మొన్న సుఖము అనే పదానికి వ్యతిరేక పదం అడిగారు, దుఃఖం అవుతుంది. ఇక్కడ దుఃఖం అనే పదానికి పర్యాయ పదాలు ఏడుపు, శోకం, రోదనం. నిలయం అంటే ఆవాసము, నెలవు, తానము, తావు. నిత్తురు అంటే రక్తము, రుధిరం. పరిహాసం అంటే వెక్కిరింత, హేళన, గేలి, కారెడ్డం. అదేవిధంగా దెప్పుడు. పల్లె. పల్లె అంటే గ్రామము, ఊరు, జనపదము. జనపదం అంటే అర్థం తెలుసు కదా, గ్రామం కూడా అవుతుంది. సో ఇవి మనకు పర్యాయ పదాలు ఇంకున్నాయి, కొన్ని చూద్దాము. మనకి ఈరోజు దీంట్లోకి వెళ్ళి ఒక ప్రశ్న కూడా ఈరోజు సెషన్లో రావడం జరిగింది సోషల్ వాళ్ళకి. చూద్దాము. పసిడి అంటే బంగారము, స్వర్ణము, పుత్తడి, పైడి. పుష్పము అంటే పువ్వు, కుసుమము,
ప్రసూనము, విరి. పూను అనే పదానికి పర్యాయ పదాలు చూసుకున్నట్లయితే ధరించు, సిద్ధపడు, పట్టుదల వహించు. పొలం, పొలం అంటే క్షేత్రము, పంట భూమి, కేదారం. బంధువు అంటే చుట్టము, అతిథి. బాధ అంటే విచారము, చింత, రంది. బువ్వ అంటే అన్నము, కూడు. మడుగు అంటే కొలను, గుంట. మనస్సు అనే పదానికి పర్యాయపదము చిత్తము, స్వాంతము, అదేవిధంగా హృదయము, ఎద, మది. ఇవి మనస్సు అనే పదానికి పర్యాయ పదాలు. నెక్స్ట్ మనిషి అనే పదానికి పర్యాయ పదాలు మానవుడు, నరుడు, మర్త్యుడు, మనుజుడు. మరుగు అనే పదానికి పర్యాయ పదము అదృశ్యము, రహస్యము, చాటు. మస్తు అనే పదానికి పర్యాయ పదము సమృద్ధి, ఎక్కువ, అధికం. మా దగ్గర మస్తు పైసలు ఉండి ఉంటారు కదా, సో ఆ విధంగా. నెక్స్ట్ మార్గం అంటే తొవ్వ, పథము, దారి, బాట. యోధుడు అంటే వీరుడు, బంటు, జోదు. రాత్రి అంటే నిష, నిశీతి, రేయి, రజని, యామిని. లక్షణం అంటే గుణము, స్వభావం. నెక్స్ట్ మనకు వాక్కు, వాక్కు అంటే మాట, పలుకు, నుడుగు. వాన అంటే వర్షము, వృష్టి. వాయాసం అంటే కాకి, మౌకలి, ద్వాంక్షం. గుర్తుపెట్టుకొని వాయాసం అంటే కాకి, మౌకలి, ద్వాంక్షం. వివాహం అంటే లగ్గము, పెండ్లి, పరిణయం. విశ్వాసం అంటే నమ్మకం, నమ్మిక. వెన్నుడు ఈరోజు మనకు సెషన్లో సోషల్ పేపర్ 2 సోషల్ స్టడీ వారికి వచ్చినటువంటి పర్యాయ పదం ఇదే. వాడు ఏమడిగాడంటే విష్ణువు నారాయణుడు అనే పదాలకు పర్యాయ పదం ఏది అని అడిగారు. సో మనకి ఏమవుతుంది, వెన్నుడు అనేది అవుతుంది. ఓకేనా, విష్ణువు నారాయణుడు అనే పదాలకు పర్యాయ పదం ఏది అన్నాడు. మనకు ఆప్షన్లో వెన్నుడు ఉంటుంది. వెన్నుడు అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. చూడండి, మనకు ఒకసారి మనం విని చూసుకొని వెళ్ళిపోతే ఈజీగా మనం ఐడెంటిఫై అనేది చేయగలుగుతాము. ఇది మనకు పేపర్ 2 సోషల్ స్టడీలో రావడం జరిగింది క్వశ్చన్. నెక్స్ట్ సంతోషం అంటే ఆనందము, మోదము, సంభురము, హర్షం. సకలం అంటే సమస్తము, సర్వం. సఖుడు అంటే స్నేహితుడు, మిత్రుడు, సంగడి, కాడు, దోస్తు, నేస్తం. సత్యం అంటే నిజము, యథార్థము, వాస్తవము, నివ్వది. ఇంకో విషయం అన్న, పేపర్ 2 సోషల్ స్టడీ వాళ్ళకు దాదాపుగా ప్రీవియస్ పేపర్లోకి వెళ్ళి దాదాపుగా 5 to 6 క్వశ్చన్స్ అనేవి యాజ్ ఇట్ ఈస్గా రావడం జరిగింది. కొద్దిగా మార్పులు చేర్పులు తప్ప 2016, 2022, 2023 క్వశ్చన్ పేపర్లో ఏ విధమైన ప్రశ్నలు అడిగారో యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ అండి అవి వాళ్ళకు సెషన్లలో అవే క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్గా రిపీట్ కావడం జరిగిందని చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ప్రీవియస్ పేపర్లు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క వీడియోస్ని అయితే తప్పకుండా లైక్ చేయండి. నేను చెప్పే విషయం ఏంటంటే మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు అన్ని ఫ్రీగానే అందిస్తాము. ఎలాంటి మనీ అనేది తీసుకోము. ఇది మీరు గుర్తుపెట్టుకొని మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీరు దాంట్లో మెసేజ్ చేస్తే నేను మీకు సెండ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో అందుకనేసి అన్న మీరు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీరు ఫ్రీ నోట్స్లు పొందండి, మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. నెక్స్ట్ సమం అంటే సమం అంటే సమానము, సరి, సాటి, తుల్యం. సరాగం అంటే ఒద్దిక, ఒప్పు, రాగంతో కూడినది. సహ అంటే తోడు, కూడా. సాగరం అంటే సముద్రము, అంబుది, జలది. సాటి అంటే పోలిక, స్వరూపం. సాధనం అంటే పనిముట్టు, ఉపకరణం, ఇసిరే. సేన అంటే సైన్యము, దండు, దళం. స్నేహం అంటే చెలిమి, మైత్రి, నెయ్యం. సోయగం అంటే అందం, సొగసు, వన్నె అనే పర్యాయ పదాలు అయితే ఉన్నాయి. ఇవి మనకు 9th క్లాస్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పర్యాయ పదాలు. ఒక్కసారి మీరు ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు విని వెళ్ళిపోండి, ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ నానార్థాలను ఒకసారి మనము చూద్దాము. 9th క్లాస్లో ఉన్నటువంటి నానార్థాలు. రైట్, మనకు ఇక నానార్థాలు ఒకసారి చూసుకున్నట్లయితే అప్పనం అనే పదానికి అర్థాలు మనకు పన్ను, కానుక, అర్పణం అవుతుంది. అర్థం అనే పదానికి నానార్థాలు కారణము, ధనము, శబ్దార్థం. ఆడు అనే పదానికి నానార్థాలు ఆడుట, మాట, స్త్రీ కూడా అవుతుంది. ఉద్యమం అంటే యత్నము, సిద్ధమగుట, పోరాటం. ఉసురు అనే పదానికి నానార్థాలు ప్రాణము, ప్రాణక్షోభము వలని, దుష్ఫలం. ఎడాటం అంటే విషయము, ఆట. ఓలి అనే పదానికి నానార్థాలు ఏమవుతాయంటే వరుస, కన్యశుల్కము, శుల్కము. కళ అనే పదానికి నానార్థాలు చంద్రకళ, రాగము, శిల్పుల నైపుణ్యం. కాక అంటే కాక మీద ఉన్నాడంట విడిమి, చిన్నాన, కాకుండా. ఇవి మనకు నానార్థాలు అవుతాయి. కాలం అనే పదానికి నానార్థాలు సమయము, నలుపు, చావు, తడి. అదేవిధంగా తడి ఇక్కడ మనము చావు అంటాం, అంటే కాలం చెందాడంటాం కదా, సో అందుకు చావు అనేది కూడా నానార్థం అవుతుంది కాలానికి. నెక్స్ట్ కాలు అనే పదానికి నానార్థం చూసుకున్నట్లయితే ఒకసారి మనము పాదము, పాతిక, అంటుకొను అంటే 4వ వంతు అని అర్థము. నెక్స్ట్ కాలుడు అంటే యముడు, శివుడు, శని. కావు అంటే రక్షించు, కాకధ్వని అనుకరణ. కృషి అంటే వ్యవసాయము, పని, ప్రయత్నం. కేరడం అంటే ఉపేక్ష, తిరస్కారము, వంకర మాట. కేసరి అంటే సింహము, గుర్రము, శ్రేష్ఠుడు. గరము అంటే రోగము, తడుపుట, మృంగుట, నీరు,
కృత్రిమ విషం. ఇవి మనకు నానార్థాలు ఇంకున్నాయి. నెక్స్ట్ మనకు చక్రం. చక్రం అంటే మనకు తెలిసినటువంటి నానార్థాలు గీర, వృత్తము, గిరక, వృత్తము, గీర, ఒక ఆయుధము అనేటివి చక్రం యొక్క నానార్థాలు అవుతాయి. నెక్స్ట్ చారు. చారు అంటే అందము, చింతపండుతో చేసిన రసం. చీర అంటే నార చీర, గోచి, జుట్టు, రేఖ. సో చారు అనే పదానికి అందం అని కూడా అది నాకు నానార్థం ఉంటుంది, మీరు గుర్తుపెట్టుకోండి. రసం అనేది మనకు ఆల్రెడీ తెలిసింది. చుక్క. చుక్క అంటే నక్షత్రము, బిందువు, బొట్టు. చెలువు. చెలువు అంటే అందము, మనోహారము, విధము. తత్వము అంటే నిజస్థితి, మనసు, స్వభావము. వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా మన యొక్క వీడియోస్ని లైక్ చేయండి. అదేవిధంగా మన యొక్క కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైనా ఉంటే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తృష్ట అంటే అత్యాశ, ధూప. దండం అంటే కర్ర, నమస్కారము. ద్రవ్యం అనే పదానికి నానా అర్థాలు ధనము, ఇత్తడి, లక్క, ఔషధం. చారు అంటే రసము అవుతుంది, చారు అంటే అందం అవుతుంది. చారుశీల. మనకు శ్రీమంతుడి సినిమాలో హీరోని ఏముంటుంది దాంట్లో శృతి హాసన్. సో ఆ విధంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మనకు ధర. ధర అంటే మనకు నేల, వెల, మెదడు. ధర అనే పదానికి నానార్థాలు. ధర్మము అంటే పుణ్యము, న్యాయము, యాగం. ధార అంటే ప్రవాహము, పరంపర. ద్వాంశము అంటే కాకి, కొంగ, జలచర, పక్షి. నందన అంటే కుమార్తె, ఒక సంవత్సరము కూడా అవుతుంది. నెక్స్ట్ పంచ అనే పదానికి నానార్థాలు 5 గృహపార్శ్వ ప్రదేశము, ఆశ్రయం. పాండువు అంటే తెలుపు, ఒక రోగం. బతుకు అంటే జీవితము, ఆధారము. బలం అంటే శక్తి, సైన్యం. భుక్తి అంటే ఆహారము, అనుభవము, మేర. మతము అంటే అభిప్రాయము, శాస్త్రము, సమ్మతి. మతి అంటే మనస్సు, వాంఛ, వాక్కు, బుద్ధి, తలపు. నెక్స్ట్ మనకు మరుగు. మరుగు అనే పదానికి నానార్థాలు అదృశ్యము, చోటు, దాగు. మాట అనే పదానికి నానార్థాలు నింద, పలుకు. మొక్కు అంటే నమస్కారము, మొక్కుబడి. యోగము అంటే ధాన్యము, అదృష్టము, ఒక శాస్త్రము, కోడిక. రసము అంటే నీరు, చెరుకు రసం అవుతుంది. నవరసాల్లో ఒకటి అవుతుంది, చారు కూడా అవుతుంది. రాజు అంటే ప్రభువు, ఇంద్రుడు, చంద్రుడు. రూపం అంటే ఆకారం, అందం. రూపం బాగుంది అంటారు కదా, సో అందుకే రూపం అంటే అందం అని కూడా వస్తుంది. నెక్స్ట్ లక్షణము. లక్షణం అంటే గుణము, గురుతు. వంకలు అంటే సాకులు, నీటి కాలువలు. వంశం అంటే కులము, పిల్లన, గ్రోవి. వాగ్మి అంటే ఉపన్యాసకుడు, చిలుక. వాయి అంటే కొన, నోరు, వాదర. వాహిని అంటే నది, సైన్యం. విధి అనే పదానికి నానా అర్థాలు దాత, కాలము, పని, భాగ్యం. విషము అనే పదానికి నానా అర్థాలు గరలం, జలం. నెక్స్ట్ వెలుపు. వెలుపు అనే పదానికి నానా అర్థాలు దైవము, జోస్యం. శక్తి అనే పదానికి నానా అర్థాలు బలిమి, చిల్ల, కోల, పార్వతి. సంతానం అంటే బిడ్డ, ఒక కల్ప వృక్షము, కులం. సంసారం అంటే ప్రపంచము, కుటుంబము, పుట్టుక అనే నానార్థాలు ఉన్నాయి. సభ అనే పదానికి నానార్థాలు పరిషత్తు, ఇల్లు, జూదం. సమాజం అనే పదానికి నానార్థాలు మనుషుల గుంపు, సభ. సమితి అనే పదానికి నానార్థం యుద్ధము, సమూహము, సభ, సంగమం. ఇవి సమితి అనే పదానికి నానార్థాలు. నెక్స్ట్ మనకు సాధన అనే పదానికి నానార్థాలు సాధించుట, ఉపకరణము, ఉపాయము. సృష్టి అనే పదానికి నానార్థాలు సృజించుట, ప్రకృతి, స్వభావము. ఒక్కసారి వెళ్ళేటప్పుడు చూసి వెళ్ళండి, మనకు ఖచ్చితంగా దీంట్లోకి వెళ్ళి బిట్స్ వచ్చే అవకాశం 100% డెఫినెట్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ అంశాలన్నీ మీరు మాత్రం మిస్ చేసుకోకండి. నెక్స్ట్ ఉత్పత్తి అర్థాలు. సో ఇక్కడ నుండి కూడా మనకు ఇంతకుముందు జరిగినటువంటి సెషన్లలో టెట్ ఎగ్జామ్లలో రీసెంట్గా జరిగిన పేపర్ 2 సైన్స్ వాళ్ళకి కావచ్చు, సోషల్ వాళ్ళకి కావచ్చు, దీంట్లోకి వెళ్ళి ఉత్పత్తి అర్థాలు కూడా రావడం జరిగింది. సో చూడండి, దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఒకసారి చూద్దాము. ఉత్పత్తి అర్థాలు అచ్యుతుడు అనే పదానికి ఉత్పత్తి అర్థం ఏమవుతుందంటే తన పదవి నుండి జారని వాడు. అచ్యుతుడు అంటే తన పదవి నుండి జారని వాడు. అదృష్టము అంటే చూడబడనిది, భాగ్యం. అసూయ అంటే గుణముల యందు దోషారోపణ చెయ్యుట. గుణముల యందు దోషారోపణము చెయ్యుటను మనము ఓర్వలేనితనం అంటాం, దాన్నే అసూయ అంటాం. నెక్స్ట్ అక్షతలు అంటే క్షతం లేనివి, నాశనం లేనివి. అక్షతలు అంటే అక్షరం అంటే నాశనం పొందనిది. ఇతిహాసం అనే పదానికి ఉత్పత్తి అర్థం ఏమవుతుంది? ఇట్లు జరిగినదని చెప్పేడు పూర్వరాజుల చరిత్రం కలది. రామాయణము, భారతము, ఇతిహాసము. ఇతి ప్లస్ హా ప్లస్ ఆసిత్ ఇతిహాస అవుతుంది. సో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ కకోదారము అంటే కాకి పొట్ట వంటి పొట్టగలది పాము. కకోదారం అనే పదానికి ఉత్పత్తి అర్థం ఏమవుతుంది? కాకి పొట్ట వంటి పొట్టగలది పాము అనేది మనకు సరైన ఉత్పత్తి అర్థం అవుతుంది. కలుడు అనే పదానికి ఉత్పత్తి అర్థం ధర్మం నుండి తప్పిన వాడిని దుష్టుడు అంటాం, లేదా కలుడు అంటాం. గురువు అనే పదానికి మొన్న వచ్చింది మనకు
ఇది 9th ఉంది, 10th కూడా ఉంది. గురువు అనే పదానికి ఉత్పత్తి అర్థం అడిగారు. గురువు అంటే అజ్ఞానం అనే అంధాకారంను వేధించేవాడు లేదా తొలగించేవాడే ఉపాధ్యాయుడు అంటాం. నెక్స్ట్ జలది. జలది అంటే జలములు దీనిచే ధరించబడును, దీనిచే సముద్రంచే లేదా జలది అంటాం. జ్వాల అనే పదానికి ఉత్పత్తి అర్థం ఏమవుతుందంటే మనకు జ్వలించునది, మండునది, అగ్నిశిఖ. తను తనుజుడు. తనుజుడు ఏమవుతుంది? తనుజుడు అనే పదానికి ఉత్పత్తి అర్థం శరీరం నుండి పుట్టినవాడు, కొడుకు. ద్రవ్యం అనే పదానికి ఉత్పత్తి అర్థం ఏమవుతుంది? పొందదగినది, ధనము. ధర్మ ధర్మతను ధర్మతనుజుడు. ధర్మతనుజుడు అంటే ఏమవుతుందంటే మనకు తనుజుడు అనే పదానికి పర్యాయ పదము యమధర్మరాజు వరం వలన జన్మించినవాడు ధర్మరాజు, అతన్ని ధర్మతనుజుడు అంటాము. నెక్స్ట్ మనకు ద్వాంశం అనే పదానికి ఉత్పత్తి అర్థం ఏమవుతుందంటే మాంసంను కాంక్షించున్నది కాకి. ధేను అనే పదానికి ఉత్పత్తి అర్థము దూడకు పాలు గుడుపునది. దూడకు పాలు గుడుపునది అంటే ఇచ్చేది అనమాట ఆవు. నెక్స్ట్ నృపాలుడు అంటే నరులను పాలించువాడు రాజు, నృపాలుడు అంటాము. నెక్స్ట్ పాషండు అనే పదానికి మనకు ఉత్పత్తి అర్థం వచ్చేసరికి సంసార బంధాలకు అనుగుణంగా శాస్త్రంను వాడుకునేవాడే పాషండు. బలిపూష్టం అనే పదానికి నానార్థము బలిగా ఇవ్వబడిన ఆహారంతో పోషించబడినది కాకి. రైట్. మనకు నెక్స్ట్ ఉత్పత్తి అర్థము మానవులు అనే పదానికి ఉత్పత్తి అర్థం మనువు సంతతి వారు నరులు. మున్నీరు అంటే సృష్టి ఆది నుండి ఉన్న నీరు, సముద్రము. రూపాయి అంటే రౌప్యం నుండి వచ్చినది నాణ్యము లేదా వెండి నుండి వచ్చిన నాణ్యమని మనకు ఉత్పత్తి అర్థం ఉంటుంది. మసుమతి అంటే బంగారము గర్భమునందు గలది భూమి. మసుమతి అనే పేరు భరత్ అనే సినిమాలో హీరోని పేరు మసుమతి ఉంటుంది. సో ఆ విధంగా గుర్తుపెట్టుకుని మసుమతి బంగారం. సో ఈ విధంగా గుర్తుపెట్టుకుని కూడా ఈజీగా మనము ఆన్సర్ చేయగలుగుతాం. విషపు మేతరి అంటే హాలమును మింగినవాడు శివుడు లేదా విషమును మింగినవాడు శివుడు. ఇది మనకు కూడా రీసెంట్గా పేపర్ 2లో రావడం అయితే జరిగింది. సింహాసనము అంటే సింహాకృతిగా చేయబడిన ఉన్నత పీఠాన్ని మనం సింహాసనం అంటాం. సహోదరులు అంటే తోడబుట్టిన వారు అన్నదమ్ములు. సాగరం అంటే సాగరులచే త్రవ్వబడినది సముద్రం. హృదయం అంటే హరింపబడినది గుండెకాయ లేదా మనసు. ఇది మనకు ఉత్పత్తి అర్థాలు. నెక్స్ట్ ప్రకృతి వికృతులు ఉన్నాయి, ఒకసారి చూద్దాం. నెక్స్ట్ అగ్గి అనే పదానికి మనకు వికృతి, అగ్ని అనే పదానికి వికృతి అగ్గి అవుతుంది. అద్భుతం అనే పదానికి వికృతి అబ్బురం అవుతుంది. అన్యాయం అనే పదానికి వికృతి అన్నెము. ఆర్య అనే పదానికి వికృతి అయ్య. వాళ్ళు వికృతి ఇచ్చి ప్రకృతి అడగొచ్చు, ప్రకృతి ఇచ్చి వికృతి కూడా అడగొచ్చు. ఆవేశం అంటే ఆవేశం, ఆశ అంటే ఆశ. మీరు ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మనం చెప్పినటువంటి వీడియోని ఒకసారి మీరు వింటూ వెళ్ళిపోండి, లేదా ఒకసారి మీరు చూసి మీరు పోయి ఎగ్జామ్ అటెండ్ అయ్యి ఇవి దీంట్లోకి ఏ బిట్ వచ్చినా మనం ఈజీగా ఆన్సర్ని గుర్తుపట్టవచ్చు. ఎందుకంటే మనకు 4 ఆప్షన్లు ఉంటాయి కాబట్టి మనం ఇప్పుడే విని వెళ్తున్నాం కాబట్టి కాబట్టి క్వశ్చన్ వస్తే మనం ఈజీగా ఆన్సర్ అనేది చేయగలుగుతాం. ఆశ్చర్యం అనే పదానికి వికృతి అచ్చెరువు. ఆహారం అనే పదానికి వికృతి ఓగిరము. మనకు నెక్స్ట్ మొన్న వచ్చినటువంటి క్వశ్చన్ ఆలి అనే పదానికి వికృతి పదం అడగడం జరిగింది. మొన్న యొక్క పేపర్ 2కు సంబంధించి సైన్స్ వాళ్ళకు, మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకు, తెలుగులో వాళ్ళకు ఆలి అనే పదానికి వికృతి అడిగారు. ఆన్సర్ ఓలి అవుతుంది. సో మనకు 9th క్లాస్లోకి వెళ్ళి రావడం జరిగింది ఇది. నెక్స్ట్ చూడండి, ఖచ్చితంగా వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్న ఆ టెక్స్ట్ బుక్లో లాస్ట్ పేజీలో ఉన్నటువంటి అంశాల నుండి తీసుకొని చెప్పడం జరిగింది. పర్యాయ పదాలు కావచ్చు, నానార్థాలు కావచ్చు, ఉత్పత్తి అర్థాలు కావచ్చు, ప్రకృతి వికృతులు కావచ్చు, ఏదైనా కావచ్చు, లాస్ట్ పేజీలోకి వెళ్ళి ఇవ్వడమే జరిగింది. ఉపాధ్యాయుడు అంటే వికృతి ఉజ్జా అవుతుంది. ఏక అనే పదానికి వికృతి ఎక్కము అవుతుంది. నెక్స్ట్ కన్య అనే పదానికి వికృతి కన్నే అవుతుంది. ఏమవుతుంది? కన్నే. కర్కశం అంటే కరకు. కలహం అనే పదానికి వికృతి కయ్యం. కష్టం అనే పదానికి వికృతి కస్తి. కార్యము అనే పదానికి వికృతి కర్జం. కీర్తి అనే పదానికి వికృతి కీరితి అవుతుంది. నెక్స్ట్ కుమారుడు అనే పదానికి వికృతి కోమరుడు. కోకిల అనే పదానికి కొమరుడు అవుతుంది. కుమారుడు అంటే కొమరుడు. కోకిల అనే పదానికి వికృతి కోయిల. క్షేమము అనే పదానికి వికృతి సేమము. గర్వము అనే పదానికి వికృతి గర్వము. గృహము అనే పదానికి వికృతి గీము. ఇది కూడా మనకు మొన్న పేపర్ 2 సైన్స్ అండ్ మ్యాథ్స్ వాళ్ళకు రావడం అయితే జరిగింది. నెక్స్ట్ గౌరవం అనే పదానికి వికృతి గారవం. చంద్రుడు అనే పదానికి వికృతి చంద్రుడు. దృష్టి అనే పదానికి వికృతి దిష్టి. ద్వయి అంటే దోయి. దేవ అంటే దేవర. న్యాయం అంటే న్యాయం అనేది వికృతి పదం ఉంటుంది. నెక్స్ట్ నిజము అంటే నిక్కం అనేది వికృతి అవుతుంది. నిజం అనేది ప్రకృతి. దీని యొక్క వికృతి ఏమవుతుంది? నిక్కం. నిక్కం యొక్క అర్థం ఏమవుతుంది? నిజం లేదా సత్యం. మొన్న ఇది అర్థంలో అడగడం జరిగింది. నిత్యము అంటే నిచ్చలు. పర అంటే పరాయి అనేది వికృతి పదము. పరిహాసం అనే పదానికి వికృతి పదము పర్యాచకం. పశువు అనే పదానికి వికృతి పదం పసలం లేదా పసరం. ప్రభువు అనే పదానికి వికృతి పబువు. నెక్స్ట్ ప్రకారము అనే పదానికి వికృతి ఏమవుతుంది? ప్రహారి. పీఠం అనే పదానికి వికృతి ఏమవుతుంది? పీఠ. బంధం అనే పదానికి వికృతి బనం. భక్తి అనే పదానికి వికృతి భక్తి. భాగ్యం అనే పదానికి వికృతి భాగ్యం. భాష అనే పదానికి వికృతి భాష అనేది అవుతుంది. నెక్స్ట్
బుప్పి అనే పదానికి వికృతి బుత్తి, భోజనము అనే పదానికి వికృతి బోనము, భేరి అనే పదానికి వికృతి బేరి, మనుష్య అనే పదానికి వికృతి మనిషి మనిషి. ఇవి మనకు ఇంకా ఉన్నాయి, ఇంకొన్ని చూద్దాం. ముఖము అనే పదానికి వికృతి ఏమవుతుంది? మొగము అవుతుంది. ఏమవుతుంది? మొగము. యత్నం అనే పదానికి వికృతి జతనము. రాజు అంటే రాయడు. రాక్షసి అంటే రక్కసి అనేది వికృతి. రాత్రి యొక్క వికృతి పదం రాతిరి. విద్య యొక్క వికృతి పదం విద్యే. విషము యొక్క వికృతి పదం విషం. వేషం యొక్క వికృతి పదం వేషం. నెక్స్ట్ శక్తి అనే పదానికి వికృతి పదం ఏమవుతుందంటే సత్తి. శిఖ అనే పదానికి వికృతి పదం సిగ. శూల అనే పదానికి వికృతి పదం శూల అవుతుంది. ఇది కూడా మనకు రేషన్ పేపర్ 2 వాళ్ళకు రావడం జరిగింది. శూల అనే పదానికి శూల. సంతోషం అనే పదానికి వికృతి సంతాసం. సఖి అంటే సఖి. సత్యం అనే పదానికి వికృతి సత్యం. సన్యాసి అంటే సన్నాసి. సహాయం అంటే సహాయం అనేది వికృతి పదం అవుతుంది. సింహం అంటే మనకు ఆల్రెడీ తెలిసింది సింగం, గుర్తుపెట్టుకోండి. సింహం యొక్క వికృతి సింగం. సూక్తి అంటే శుద్ధి. స్త్రీ అంటే స్త్రీ యొక్క వికృతి ఏమవుతుంది? ఇంతి అవుతుంది. గుర్తుపెట్టుకోండి, స్త్రీ యొక్క వికృతి ఇంతి. హంస అంటే అంచ. ఉదయం అంటే యథ. ఇది మాత్రం గుర్తుపెట్టుకుని స్త్రీ అనే పదానికి వికృతి పదం ఏమవుతుంది? ఇంతి అవుతుంది. సో ఇవి మనకు 9th క్లాస్లో ఉన్నటువంటి ప్రకృతి వికృతి పదాలు. మళ్ళీ కొన్ని జాతీయాలు ఉన్నాయి, వాటిని ఒకసారి చూద్దాం. రైట్, జాతీయాలను ఒకసారి మనం చూసుకున్నట్లయితే వాయసం అనే దాంట్లో మనకు ఆ యొక్క పాఠంలో మసిబూసి మారేడు కాయ చేయడం అనే జాత్యానికి అర్థము మోసం చేయడము. కాకి బలగము అంటే ఎక్కువ బంధువర్గం కలిగి ఉండడాన్ని మనము కాకి బలగం అంటాము. బంధువర్గం ఎక్కువ ఉంటే ఏ జాత్యాన్ని వాడతాము? కాకి బలగం అనేది. ఒకవేళ మోసం చేసే వాళ్ళని ఏమంటాము? మసిబూసి మారేడు కాయ చేస్తారని చెప్తాం. నెక్స్ట్ చిన్నప్పుడు అనే పాఠం నుండి జాతీయాలు. మాటా మంతి అంటే మన రాష్ట్రంలో దీనిని మాట ముచ్చట అనే అర్థంలో వాడతారు. మాటా మంతిని మాట ముచ్చట అనే అర్థంలో వాడతారు. తిలోదకాలు. తిలోదకాలు అంటే ఆశ వదులుకోవడం అనే అర్థంలో వాడతారు. తిలోదకాలు అంటే దేంట్లో వాడుతాము? ఆశ వదులుకోవడాన్ని అనే అర్థంలో తిలోదకాలు వాడతారు. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏ ఎండకు ఆ గొడుగు అంటే సందర్భానుసారంగా ఆచరించడం, కాలం గరువుతా అనేది మనకు అర్థంగా తీసుకోవడం జరుగుతుంది. లేకుంటే అవకాశవాదాన్ని కూడా మనము చెప్పుకోవచ్చు. ఎండకు ఏ ఎండకు ఆ గొడుగు అంటే అవకాశవాదిని కూడా ఆ యొక్క పదాన్ని వాడతాం, జాతీయాన్ని వాడతాం. ఉడుకు నెత్తురు అంటే యువతలో ఉండే సహజమైన ఆవేశాన్ని ఉడుకు నెత్తురు అంటారు. అలాగే ఉడుకు నెత్తురు అంటారు విద్యార్థులకి. రాళ్ళు విసురుతారు, విమర్శిస్తారు. విమర్శించేవాడిని రాళ్ళు విసరడం అంటారు. బంగారు బాట అంటే మంచి దోవ, అభివృద్ధి పథము, ఉన్నత మార్గము. కట్టలు తెంచుకొని పారుతుంది, హద్దులు దాటిపోతుందని అర్థము. పొంగు పసిడి అంటే సులభ సాధ్యమైన వస్తువు ఎక్కువ అందుబాటులో ఉండేదాన్ని మనం పొంగు పసిడి అంటాము. అదేవిధంగా కట్టలు తెంచుకొని పారుతుంది అంటే వెళ్ళిపోతుంది, దాన్ని మనము ఆ విధంగా చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇది మనకు ఇంకా కొన్ని ఈరోజు మనకు 9th క్లాస్లో ఉన్నటువంటి జాతీయాలు ఈ విధంగా ఉన్నాయి. ఇక నెక్స్ట్ 10th క్లాస్లో ఉన్నటువంటి పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు, ఉత్పత్తి అర్థాలు ఒకసారి చూసుకున్నట్లయితే మనకు కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ మనం ఇంకా 10th క్లాస్లో ఉన్నటువంటి పర్యాయ పదాలను ఒకసారి మనం క్లియర్గా చూద్దాం. మనకు దీంట్లోకి వెళ్ళి కూడా క్వశ్చన్స్ రావడం జరిగింది పేపర్ 2 వాళ్ళకి. అండ అనే పదానికి పర్యాయ పదం ఆసరా, తోడు. ఇది కూడా మనకు కూడా మొన్న పేపర్ 2 సైన్స్ వాళ్ళకు సెషన్ 1లో సెషన్ 2లలో రావడం జరిగింది. అపూటం అనే పదానికి పర్యాయ పదం ఏమవుతుంది? పూర్తిగా శాంతం. ఆలయం అనే పదానికి పర్యాయ పదము ఇల్లు, గృహము. ఆశ అనే పదానికి పర్యాయ పదం ఇచ్ఛ, ఇప్స, కాంక్ష. ఉన్నతి అనే పదానికి పర్యాయ పదాలు వికాసము, అభివృద్ధి, ప్రగతి. కనకం అంటే బంగారము, హేమము, సువర్ణం. పుత్తుక అంటే గొంతు, మెడ. కోవెల అంటే గుడి, దేవలం. కృపానము అంటే ఖడ్గము, కత్తి అని పర్యాయ పదాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ చిత్తము అంటే మనకు మనసు, హృదయం అనే పర్యాయ పదాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనకు జలది అనే పదానికి పర్యాయ పదాలు ఏమవుతాయంటే వార్ధి, సముద్రము. జలజము అనే పదానికి పర్యాయ పదము పద్మము, కమలము. తారలు అంటే నక్షత్రాలు, చుక్కలు. తొలి అంటే మొదటి, ఆది. సినీ తారలు అంటాం, అంటే వాళ్ళు చుక్కల్లాగా నక్షత్రాలాగా ఉంటారని దాని పడతాం. తొలి అంటే మొదటి, ఆది. త్యాగం అంటే ఈవి, ఈగి పదాలకు కూడా ఇవి కూడా పర్యాయ పదాలు అడగడం జరిగింది. ఈవి, ఈగి పదం యొక్క పర్యాయ పదం ఏది అని మనకు పేపర్ 2 వాళ్ళకి, మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి ఫస్ట్ సెషన్లో ఈ యొక్క ప్రశ్న రావడం జరిగింది. నెక్స్ట్ దిశ అంటే దిక్కు, కాష్ట. దిశ అంటే దిక్కు, కాష్ట. దేవాలయం అంటే గుడి, కోవెల. పానుపు అంటే పరుపు, పడక. చూడండి మీరు ప్రతి క్వశ్చన్ టెక్స్ట్ బుక్ నుండి వస్తుంది. ఏదో ఒక మెటీరియల్ నా మెటీరియల్కి వెళ్ళి వచ్చింది, మేము చెప్పిన మెటీరియల్కి వెళ్ళి వచ్చింది, అది ఏం లేదు. యాజ్ ఇట్ ఈస్ టెక్స్ట్ బుక్లో ఉన్నదే వస్తుంది. ఇదైతే ఫిక్స్ అయిపోతుంది. టెక్స్ట్ బుక్లో లేని ప్రశ్న వచ్చే అవకాశం లేదు. వచ్చిన లింకప్ టాపిక్స్ ఉన్నది వస్తుంది తప్ప, ఒకవేళ వేరే అవుట్ ఆఫ్ సిలబస్ వస్తే మీకు యాడ్ స్కోర్ అనేది తప్పనిసరిగా వస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దేవాలయం అంటే గుడి, కోవెల. పానుపు అంటే పరుపు, పడక. పురాగా అంటే మొత్తము, అంతా. పొంకంగా అంటే సొంపుగా, అందంగా. ఏం పొంకగా అంటారు కదా, పొంకంగా అంటే సొంపుగా, అందంగా అని అర్థం. ఏం పొంకుతున్నా ఉంటారు కదా, సో ఆ యొక్క సందర్భం.
చూడండి ఇక్కడ నుండి మనకు 2 పర్యాయ పదాలు రావడం జరిగింది పేపర్ 2 వాళ్ళకు. మన యొక్క 10th క్లాస్‌లోకి ఇప్పటి వరకు ఇంకా చూద్దాం, ఇంకా ఉన్నాయి. నెక్స్ట్ పొలిమేర అనే పదానికి పర్యాయ పదం సరిహద్దు, ఎల్ల. పోరాటం అంటే యుద్ధము, సంగ్రమం, సమరం. ప్రశంస అంటే పొగడ్త, స్తోత్రం. బంగారం అంటే పసిడి, పైడి, పుత్తడి. బాట అంటే దారి, మార్గం అనే పర్యాయ పదాలు ఉన్నాయి. భండనం అనే పదానికి పర్యాయ పదాలు యుద్ధము, రణము. భర్త అనే పదానికి పర్యాయ పదాలు ధవుడు, నాథుడు, పతి, మగడు. భార్య అంటే పత్ని, అర్ధాంగి, దయిత, దార, జాయ అనేటి భార్య యొక్క పర్యాయ పదాలు. మిత్రుడు అంటే స్నేహితుడు, చెలికాడు. ఇది కూడా రావడం జరిగింది మనకు. చూడండి ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయి, ఎన్ని పర్యాయ పదాలు వస్తున్నాయి, కాబట్టి మీరు జాగ్రత్తగా ఒకసారి చూసి వెళ్ళండి. వటువు అంటే బ్రహ్మచారి, వడుగు, వర్ణి, ఉపనీతుడు. సో అవి చూసే ఈ యొక్క వీడియోస్ నేను చేయడం జరుగుతుంది. వర్షం అంటే సంవత్సరము, ఏడాది అని మనకు పర్యాయ పదాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ విప్రుడు. విప్రుడు అనే పదానికి పర్యాయ పదం ఏమవుతుందంటే బ్రాహ్మణుడు, భూసురుడు. విషాదం అంటే బాధ, దుఃఖం. విష్ణు అంటే నారాయణుడు, కేశవుడు, దామోదరుడు. వెచించు అంటే ఖర్చు చెయ్యు, వినియోగించు. వెన్నెల అనే పదానికి పర్యాయ పదము జ్యోత్స్న, కౌమిది, చంద్రిక. వేదండము అంటే ఏనుగు, కరి, గజము. సంబురం అనే పదానికి వికృతి పర్యాయ పదము సంతోషము, ఆనందం. నెక్స్ట్ సొంపు అనే పదానికి పర్యాయ పదం ఏమవుతుందంటే సోయగము, అందం. సంస్కరణ అంటే బాగు చేయడం, చెడును రూపుమాపడం. హాటకం అంటే బంగారము, పొన్ను, కాంచనము, సువర్ణము, హేమము, కనకము. సో ఇవి 10th క్లాస్లో ఉన్నటువంటి పర్యాయ పదాలు. నెక్స్ట్ నానార్థాలు ఒకసారి చూద్దాం. అంబరం అనే పదానికి నానార్థం వస్త్రము, ఆకాశం. ఆశ అనే పదానికి నానార్థాలు కోరిక, దిక్కు. కనకం అనే పదానికి నానార్థాలు బంగారము, ఉమ్మెత్త, సంపెంగ. కవి అనే పదానికి నానార్థాలు కవిత్వం చెప్పేవాడు, పండితుడు, శుక్రుడు, జలపక్షి, ఋషి. కులము అనే పదానికి నానార్థాలు వంశము, జాతి, శరీరము, ఇల్లు. గురువు అనే పదానికి నానార్థాలు ఉపాధ్యాయుడు, తండ్రి, బృహస్పతి, అన్న, 2 మాత్రల కాలంలో ఉచ్చరించబడేదాన్ని కూడా మనము గురువు అంటాము. నెక్స్ట్ ఘనము. ఘనము అనే పదానికి నానార్థాలు మేఘము, ఏనుగు, కఠినము, గొప్పది, గట్టి. చిత్రం అనే పదానికి నానార్థాలు అద్భుత రసము, ఆశ్చర్యము. చిత్తరువు అంటే బొమ్మ, పద చమత్కారము. జీవనము అంటే బ్రతుకు, నీళ్లు, గాలి, ప్రాణముని అనే నానార్థాలు ఉన్నాయి. పనం అంటే పందెము, కూలి, వెల, ధనం. పేరు అంటే నామధేయము, కీర్తి, అధికము, హారం అనే నానార్థాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనకు భాష్మము అంటే నానార్థం. మనకు భాష్మము అంటే కన్నీరు, ఆవిరి, ఇనుము. బుధుడు అంటే నానార్థాలు పండితుడు, బుధ గ్రహం అవుతుంది, బుద్ధిమంతుడు అవుతుంది. భీముడు అంటే ధర్మరాజు తమ్ముడు, భయంకరుడు, శివుడు. మిత్రుడు అనే పదానికి నానార్థాలు సూర్యుడు, స్నేహితుడు అనే నానార్థాలు అయితే ఉన్నాయి. రాజు అనే పదానికి నానార్థాలు ప్రభువు, ఇంద్రుడు, చంద్రుడు, యక్షుడు. నెక్స్ట్ వర్షము. వర్షము అనే పదానికి నానార్థాలు ఏమవుతాయి మనకు వాన, సంవత్సరము, దేశం. సాహిత్యం అంటే కలయిక, వాజ్మయము. శ్రీ అంటే సంపద, లక్ష్మి అనే నానార్థాలు ఉన్నాయి. స్కందము అంటే కొమ్మ, ప్రకరణము, సమూహము, శరీరం. హరి అనే పదానికి నానార్థాలు విష్ణువు, ఇంద్రుడు, గుర్రము, దొంగ, సింహం, కోతి అనేటువంటి నానార్థాలు అయితే ఉన్నాయి. ఇంకోటి క్షేత్రము అంటే చోటు, పుణ్యక్షేత్రం, పుణ్యస్థానము, భూమి, శరీరం అనే నానార్థాలు క్షేత్రానికి. సో ఇవి మనకు 10th క్లాస్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ నానార్థాలు. నెక్స్ట్ ఉత్పత్తి అర్థాలు ఒకసారి చూద్దాం. ఇక్కడ నుండి కూడా మనకు పేపర్ 2 వాళ్ళకు ప్రశ్నలు రావడం జరిగింది. కృపాణం అనే పదానికి వ్యుత్పత్తి అర్థము దయను పోగొట్టు నది, కత్తి. గురువు అంటే అజ్ఞానం అనే అంధాకారం తొలగించేవాడు, ఉపాధ్యాయుడు. ఇది మనకు పేపర్ 2లో రావడం జరిగింది. మొన్న జరిగినటువంటి మన సైన్స్ వాళ్ళకి, మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్ వాళ్ళకి ఇది వచ్చింది. జలది అంటే ఇది 9th లో కూడా ఉంది. జలమును దీనిచే ధరింపబడును సముద్రము. త్రివిక్రముడు అంటే ముల్లోకములను ఆక్రమించిన వాడు విష్ణువు. ఇది కూడా వచ్చినట్టుంది మనకు త్రివిక్రముడు. నెక్స్ట్ దాశరథి కూడా వచ్చింది. ఆ సెకండ్ డే రోజు మనకు దశరథుని మిత్రుడే శ్రీరాముడు. ఇది మనకు సెకండ్ డే కూడా రావడం జరిగింది ఉత్పత్తి. నెక్స్ట్ నగరం అంటే కొండల వలె ఉండే పెద్ద పెద్ద భవనములు కలది, పట్టణము. కొండల వల్లే పెద్ద పెద్ద భవనాలు ఉంటే దాన్ని పట్టణం అంటాం, లేదా నగరము అంటాం. నెక్స్ట్ నీరజ భవుడు అంటే కమలము నందు పుట్టినవాడు బ్రహ్మ, లేదా విష్ణువు నాభి నందు పుట్టినవాడు బ్రహ్మ. నిరజ భవుడు అంటాం. పారశర్యుడు అనే పదానికి వ్యుత్పత్తి అర్థము పారశర మహర్షి కుమారుడు. పారశర మహర్షి కుమారుడు వ్యాసుడు. నెక్స్ట్ భవాని అంటే భవుని భార్య పార్వతి అనేది ఉత్పత్తి అర్థం అవుతుంది. భగీరథి అనే పదానికి నానార్థం భగీరథునిచ్చే తీసుకుని రాబడినది. ఇది కూడా మనకు రావడం జరిగింది. నెక్స్ట్ భాను అనే పదానికి ఉన్న రీసెంట్గా పేపర్ మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించిన పేపర్ 2లో తెలుగులో ఉత్పత్తి అర్థం అడిగారు. భాను అనే పదానికి ఉత్పత్తి అర్థం ప్రకాశించువాడు, సూర్యుడు. ఇవన్నీ ఉన్నాయి, ఎన్ని వచ్చినాయి చూడండి. ఇక్కడ నుండి ఎన్ని ఉన్నాయి, ఒక 15 నుంచి 20 ఉన్నాయి అంతే. భానువు అంటే ప్రకాశించువాడు, సూర్యుడు. భాష అంటే భాషింపబడున్నది, మాట. ముని అంటే మౌనంగా ఉండేవాడు, ఋషి. వసుధ అంటే బంగారంను గర్భం నందు కలది, వసుధ లేదా భూమి అంటారు. విష్ణు అంటే విశ్వం అంతటా వ్యాపించి ఉండేవాడు, విష్ణుమూర్తి. హారుడు అంటే
ప్రళయకాలమున సర్వమును హరించువాడు శివుడు. చూడండి, ఇక్కడ నుండి మనకు చాలా క్వశ్చన్ ఇప్పటివరకు జరిగినటువంటి సెషన్లో ఇక్కడ నుండి ఉత్పత్తి అర్థాలని అడగడం అయితే జరిగింది. నెక్స్ట్ ప్రకృతి వికృతి పదాలు ఒకసారి చూద్దాం. ఆధారము అంటే వికృతి ఏమవుతుంది? ఆదరువు. ఆజ్ఞ అనే పదానికి వికృతి ఆన. ఆశ్చర్యం అనే పదానికి వికృతి అచ్చెరువు. కథ అంటే కథ. కవిత అంటే కైత వికృతి అవుతుంది. కార్యం అనే పదానికి వికృతి కర్జం అవుతుంది. నెక్స్ట్ కావ్యము అనే పదానికి వికృతి ఏమవుతుంది? కబ్బం అవుతుంది. దిశ అనే పదానికి వికృతి దశ. ప్రయాణం అనే పదానికి ప్రయాణం. భాష అనే పదానికి వికృతి భాష అవుతుంది. నెక్స్ట్ మృత్యువు అనే పదానికి వికృతి ఏమవుతుంది? మిత్తి అవుతుంది. ఇది జాగ్రత్తగా గుర్తు, ఇది కూడా వచ్చినట్టుంది మనకు ఆల్రెడీ. మృత్యు అనే పదానికి వికృతి మిత్తి. యోధులు అంటే జోధులు. యజ్ఞం అంటే జన్నం, ఇది గుర్తుపెట్టుకో. యజ్ఞం అనే పదానికి వికృతి జన్నం. విద్య అంటే విద్య. శిఖ అంటే సిగ. ఇవి మనకు 10th క్లాస్లో ఉన్నటువంటి ప్రకృతి వికృతులు ఇంకొన్ని ఉన్నాయి చూడండి. శక్తి అంటే సత్తి అంటాము. అదేవిధంగా సముద్రం అంటే సంద్రము. సహజం అంటే సహజం. స్తంభము అంటే కంబము. ఉదయం అంటే ఎద అనే వికృతి పదాలు అయితే ఉన్నాయి. సో ఇవి మనకు 10th క్లాస్లో ఉన్నటువంటి ప్రకృతి వికృతి పదాలు. రైట్, మనకు ఈ వీడియోలో మనం 9th క్లాస్ అండ్ 10th క్లాస్లో ఉన్నటువంటి అన్ని అంటే లాస్ట్ పేజీలో ఉన్నటువంటి పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు, అదేవిధంగా ఉత్పత్తి అర్థాలు, వీటన్నిటిని మనం అయితే క్లియర్గా రివిజన్ అయితే చేసుకున్నాం. ఒక్కసారి ఒక హాఫ్ అన్ అవర్ నుండి 40 మినిట్స్ వీడియో ఉంది. ఈ 40 మినిట్స్ వీడియోను మీరు వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా ఒక్కసారి వినండి. అదేవిధంగా 6th 7th 8th అది కూడా వీడియో ఉంది, అది ఒకసారి వినండి. మీకు ఖచ్చితంగా 4 నుంచి 5 బిట్స్ ఖచ్చితంగా వస్తాయి. మీరు మార్క్స్ స్కోర్ కూడా చేయగలుగుతారు. ఎందుకంటే మనం ఒకసారి విని చూసి వెళ్ళిపోతే మీరు ఈజీగా ఆన్సర్ అనేది చేస్తారు. నెక్స్ట్ వీడియోలో మీకు తెలుగులో ఉన్నటువంటి అన్ని అర్థాలని మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇది పేపర్ 1 పేపర్ 2 ఇద్దరికీ యూజ్ అవుతుంది. సో మీరైతే తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ని అయితే లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మాకు అందించండి. అదేవిధంగా మీ మిత్రులకు షేర్ చేయండి. మీకు ఒక విషయం చెప్పేది ఏంటంటే, నేను ఈ యొక్క జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్లను స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం మీకు ఫ్రీ మెటీరియల్స్ అందించాలి. పీడిఎఫ్ రూపంలో అందించగలుగుతున్నాము. ఫ్రీ మెటీరియల్స్, నోట్స్లు అవన్నీ మీకు ఫ్రీగానే అందించే ప్రయత్నం చేస్తాం. ఇది ఉన్నంత వరకు ఫ్రీగానే అందిస్తాం. ఎలాంటి డబ్బులు అనేది తీసుకోము. ఇదైతే ఫిక్స్. అది ఫిక్స్ అయ్యి ఆ యొక్క వాట్సాప్ గ్రూప్లను తీసుకోవడం అయితే అంటే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. మేము ఎప్పుడు కూడా మనీ అనేది తీసుకునే ప్రయత్నం చేయము, తీసుకోము కూడా, ఆలోచన కూడా మాకు రాదు. మీరైతే మీ యొక్క సపోర్ట్ని లైక్ చేసి మన యొక్క వీడియోస్ని మీ యొక్క మిత్రులకు షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సపోర్ట్ని మాకైతే అందించండి. సో థ్యాంక్ యూ.